ఐపీఎల్ 2026 సందడి ముగిసిన కొన్ని రోజులకే టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ ఫైనల్ మే 31న జరగనుంది. తర్వాత జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా ఒక టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు ఆడనుంది. స్వదేశంలో జరగనున్న ఈ మ్యాచ్ల కోసం బీసీసీఐ జట్లను ఎంపిక చేసింది. కొన్ని నెలలుగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు వన్డేల్లో అవకాశం దక్కలేదు. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎంపికైనప్పటికీ వారిద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవాలి. మహమ్మద్ షమి గురించి సెలెక్షన్ కమిటీ చర్చించలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. హర్ష దుబే, గుర్నూర్ బ్రా, ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్ తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వగా అక్షర్ పటేల్, ఆకాష్ దీప్లను ఎంపిక చేయలేదు. పంత్ టెస్ట్ జట్టులో చోటు నిలబెట్టుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్ కు అప్పగించారు. టెస్ట్, వన్డే జట్లకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఆఫ్ఘాన్ తో ఏకైక టెస్ట్ కోసం భారత జట్టులో కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురేల్, హర్ష్ దుబేను ఎంపిక చేశారు. ఇక 3 వన్డేల కోసం టీమిండియాలో కెప్టెన్ గా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే ఉన్నారు. కాగా ఆఫ్ఘాన్ తో టీమిండియా ఏకైక టెస్టు, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 6 నుంచి 10 మధ్య చండీగఢ్, ముల్లాన్పూర్ వేదికగా ఇరు దేశాల మధ్య ఏకైక టెస్ట్ జరగనుంది. ఇక 3 వన్డేల సిరీస్ లో భాగంగా జూన్ 14 ధర్మశాల వేదికగా తొలి వన్డే, జూన్ 17న లక్నో వేదికగా రెండో వన్డే, జూన్ 20న చెన్నై వేదికగా 3వ వన్డే జరగనుంది.